హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషా గణితశాల. ఈరోజు మనం సీటెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిసెంబర్ 2022 వచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాము. హీర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. Nina bought 3 kg 650 grams onions and 1 kg 800 grams tomatoes from a vegetable shop. By what amount does the weight of the onions exceeds the weight of the tomatoes? So Nina టూ థింగ్స్ని వెజిటబుల్ షాప్ నుంచి తెచ్చింది. ఏంటిది? ఆనియన్స్ అండ్ టమాటోస్. సో ఆనియన్స్ని ఎంత తెచ్చింది? 3 kg 650 grams ఆఫ్ ఆనియన్స్ని వెజిటబుల్ షాప్ నుంచి తెచ్చింది. నెక్స్ట్ టమాటోస్ ఎంత ఉన్నది? 1 kg 800 grams of tomatoes she bought. సో టోటల్ ఇక్కడ ఏమంటున్నారు? బై వాట్ అమౌంట్ డస్ ద వెయిట్ ఆఫ్ ఆనియన్స్ ఎక్సీడ్స్ ది వెయిట్ ఆఫ్ ది టమాటోస్ అంటున్నాడు. ఎక్సీడ్ అంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం యూనిట్స్, సేమ్ యూనిట్స్, కేజీని నేను కంప్లీట్ గ్రామ్స్లో కన్వర్ట్ చేశాక విల్ సబ్ట్రాక్ట్. సో వీ నో దట్ 1 kg ఈక్వల్స్ టు 1000 grams. అంటే 3 kgs అంటే ఎన్ని గ్రామ్స్? 3000 grams అవుతుంది. సో ఇక్కడ 3 kg అండ్ 650 grams అంటే ఏంటి అంటే అడిషన్. ఇక్కడ 3 kg ప్లస్ 650 grams. ఈ 2 యూనిట్స్ అనేవి లైక్ కేజీ అండ్ గ్రామ్స్ ఆర్ డిఫరెంట్ కదా. సేమ్ యూనిట్స్ ఉంటే మాత్రమే మనం యాడ్ చేయగలం. ఇక్కడ సేమ్ యూనిట్స్ లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఇలా రాశారు, 3 kg 650 grams అని రాశారు. సో నేను 3 kgsని గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తే నాకు 3000 grams అవుతుంది. ప్లస్ 650 ఎంత? 3000 ప్లస్ 650 అంటే ఎంత? 3650 grams. నెక్స్ట్ టమాటోస్ 1 kg ప్లస్ 800 grams. అంటే 1 kgని నేను గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తే 1000 వస్తుంది. ప్లస్ 800, హౌ మచ్? 1000 ప్లస్ 800 ఈజ్ 1800 grams. సో నాకు ఆనియన్స్ అండ్ టమాటోస్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేశా. నెక్స్ట్ ఎంత మనకి ఇక్కడ తెలుస్తుంది ఆనియన్స్ ఎక్కువ అమౌంట్ తీసుకుంది తను అని, 3650 grams తీసుకుంది అని. అంటే ఆనియన్సే ఎక్కువ తీసుకుంది టమాటోస్ కంటే. ఎంత ఎక్కువ తీసుకుంది అంటున్నాడు. ఎంత ఎక్సీడ్ అవుతుంది అంటే దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి ఇక్కడ. సో 3650 మైనస్ 1800. సో 0 మైనస్ 0, 0, 5 మైనస్ 0, 5, 6 మైనస్ 8 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బారో తీసుకుంటే 16 మైనస్ 8 ఈజ్ 8, 2 మైనస్ 1 ఈజ్ 8. 1850 grams ఎక్సీడ్ అవుతుంది. సో ఈ 1850 మనకి ఇక్కడ వాళ్ళు కేజీస్లో కన్వర్ట్ చేసి చెప్పారు కాబట్టి మనం కూడా కన్వర్ట్ చేద్దాం. సో 1850 gramsని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 1850ని మనం 1000 ప్లస్ 850 రాయొచ్చు కదా. సో 1000 అంటే ఏంటి? 1 kg ప్లస్ 850 grams అంటే 1 kg 850 grams. అంటే ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ఏ మ్యాప్ half centimeter shows 225 kilometers on the ground. If two cities are 1800 kilometers apart on the ground, then the distance between them on the map is. సో ఇక్కడ మ్యాప్కి గ్రౌండ్కి డిఫరెంట్ ఉంది. మ్యాప్లో ఉన్నంత డిస్టెన్సే గ్రౌండ్లో కూడా చూపించలేం. ఎందుకంటే గ్రౌండ్ అంటే ల్యాండ్ పైన 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ని మ్యాప్లో మనం 1 కిలోమీటర్ దూరం పెట్టి చూపించాలంటే చాలా పెద్ద మ్యాప్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్కేల్ని డిసైడ్ చేస్తారు. ఈ మ్యాప్కి స్కేల్ ఎంత అంటే 1/2 సెంటీమీటర్ అంటే 225 kilometers అని అర్థం. సో ఇఫ్ అంటే ఏదైనా 2 cities తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ ద 2 cities. ఆ రెండు ఎంత డిస్టెన్స్ దూరంలో ఉన్నాయి? అపార్ట్ అంటే దూరం, ఎంత దూరంలో ఉన్నాయి, వాటి మధ్య ఎంత దూరం ఉంది అంటే 1800 kilometers దూరం ఉంది. ఏమంటున్నాడు? ఈ 1800 kilometers అనేది ల్యాండ్ పైన ఉంది. అదే మ్యాప్ పైన ఎంత ఉంటుంది అంటున్నాడు.
సో ఇది ఎలా కనుక్కోవచ్చు? హాఫ్ సెంటీమీటర్ అనేది 225 కిలోమీటర్స్ అయితే 1800 కిలోమీటర్స్ అనేది ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది మ్యాప్ పైన? ఇది కనుక్కోవడానికి ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళి మీరు ఒక 5 పెన్స్ కొనాలి అనుకున్నారు. సో 1 పెన్ కాస్ట్ ఎంత అంటే 5 రూపీస్ అండి. మీరు ఒక 5 పెన్స్ కొందాం అనుకుంటున్నారు. ఓకే 4 పెన్స్ కొందాం అనుకుంటున్నారు. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత చెప్పండి? 1 పెన్ కాస్ట్ 5 రూపీస్ అయితే 4 పెన్స్ కాస్ట్ ఏమవుతుంది? 20 అవుతుంది కదా. ఎలా చెప్పొచ్చు? ఈ 4ని 5తో మల్టిప్లై చేస్తున్నాం. 4ని 5తో నెంబర్ ఆఫ్ పెన్స్ని కాస్ట్ ఆఫ్ ది ఈచ్ పెన్తో మల్టిప్లై చేస్తే నాకు టోటల్ కాస్ట్ వస్తుంది. టోటల్ 4 పెన్స్ కాస్ట్ వస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 1 పెన్ కాస్ట్ 5 రూపీసే. ఓకే నా దగ్గర 40 రూపీస్ ఉన్నాయి. ఓకే నా దగ్గర 40 రూపీస్ ఉన్నాయి. సో 40 రూపీస్కి నేను ఎన్ని పెన్స్ పర్చేస్ చేయొచ్చు అంటే నేను దీన్ని ఎలా చేయొచ్చు చూడండి. సో 40 ఇంటూ 1 బై 5. ఓకే 40 ఇంటూ బై 5 బై 5. సో 5 1s 5 8s టోటల్ 8 పెన్స్ నేను పర్చేస్ చేయొచ్చు. అంటే దీన్ని మనం యూనిటరీ మెథడ్ అంటాము. ఇది రివర్స్ చేసాము. ఓకేనా 5 రూపీస్కి 1 పెన్ వస్తే 40 రూపీస్కి ఎంత వస్తుంది? 8 పెన్స్ వస్తాయి. ఇక్కడ కూడా చూడండి 225 కిలోమీటర్స్ అంటే హాఫ్ సెంటీమీటర్ కదా. 1800 కిలోమీటర్స్కి ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది అన్నప్పుడు నేను ఏం చేయాలి? 1800ని హాఫ్తో మల్టిప్లై చేసి 225తో డివైడ్ చేయాలి. చేయండి ఇక్కడ 1800 ఇంటూ హాఫ్ బై 225. సో న్యూమరేటర్లో మనకి 1800 ఇంటూ హాఫ్ ఉంది. 1800లో హాఫ్ ఎంత? 900 కదా. సో 900 బై 225 డివైడ్ చేయండి. నేను 5 టేబుల్ తీసుకుంటే 5 4s are 20 రిమైండర్ 2 దట్ ఈస్ 25 5 5s are 25. నెక్స్ట్ 5 1s are 5 ఇక్కడ 9 ఉంది కదా. రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో 5 8s are 40 అండ్ 0. నెక్స్ట్ నేను 9 టేబుల్ తీసుకుంటాను. 9 5s are 45 9 2s are 18 zeros and 5 1s are 5 5 4s are 20. సో 4 సెంటీమీటర్ అంటే 225 కిలోమీటర్స్ ల్యాండ్ పైన ఉంటే మ్యాప్ పైన హాఫ్ సెంటీమీటర్స్. అదే ల్యాండ్ పైన 1800 కిలోమీటర్స్ ఉంటే మ్యాప్ పైన ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది? 4 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. The number of cubes of size 30 centimeters which can be fitted in a cubical box with measurement 7.2 meters, 5.4 meters, 1.8 meters is. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ది క్యూబ్స్ కనుక్కోవాలి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటి చెప్పండి? మనకి క్యూబ్స్ సైడ్ ఇచ్చాడు. మనకు తెలుసు క్యూబ్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని తెలుసు. క్యూబ్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అదే క్యూబికల్ అంటే క్యూబాయిడ్. క్యూబాయిడ్లో మనకి లెంత్ బ్రెడ్త్ హైట్ అవి ఇచ్చేసారు చూడండి. ఇలా ఇచ్చాడంటే డైమెన్షన్స్ ఇలా ఇవ్వచ్చు. 7.2 మీటర్స్ అంటే లెంత్ ఏమో 7.2 మీటర్స్, బ్రెడ్త్ ఏమో 5.4 మీటర్స్ అండ్ హైట్ ఏమో 1.8 మీటర్స్. ఇవి క్యూబికల్ బాక్స్ యొక్క మెజర్మెంట్స్. నెక్స్ట్ క్యూబ్ యొక్క మెజర్మెంట్ ఎలా ఉంది? క్యూబిక్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఒకటే సైడ్ ఇచ్చాడు. అది 30 సెంటీమీటర్స్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ది క్యూబ్స్ నేను ఎలా కనుక్కోవాలి? ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ క్యూబ్స్కి అంటే ఒక బాక్స్లో క్యూబికల్ బాక్స్లో ఎన్ని క్యూబ్స్ పడతాయి అన్నాడు. అంటే ఇక్కడ వాల్యూమ్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనకి వాల్యూమ్ క్యూబికల్ బాక్స్ యొక్క వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబికల్ బాక్స్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్స్. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబికల్ బాక్స్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ LBH. అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్స్ ఫార్ములా ఏంటి? సైడ్ క్యూబ్ సైడ్ ఇంటూ సైడ్.
చూడండి, లెంత్ బ్రెడ్త్ హైట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసే ముందు ఫస్ట్ నేను వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్స్ సైడ్కి కనుక్కుంటాను. చూడండి, సో సైడ్ ఇంటూ 30 కదా, ఇది సెంటీమీటర్స్లో ఉంది, ఇవి మీటర్స్లో ఉన్నాయి. చూడండి, సో వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్, సో సైడ్ ఇంటూ సైడ్ అంటే 30 ఇంటూ 30 ఇంటూ 30. హౌ మచ్? 3 3s are 9, 9 3s are 27, 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros పెట్టుకోండి. సో 27,000 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది, వాల్యూమ్ కాబట్టి క్యూబ్ వస్తుంది. 27,000 సెంటీమీటర్ క్యూబ్. కానీ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్, క్యూబికల్ బాక్స్కి మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి? మీటర్స్లో ఉన్నాయి కదా. సో నేను దీన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తాను. చూడండి, మనకు తెలుసు వన్ మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ అని తెలుసు. సో 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్ క్యూబ్స్? ఈ 2 జీరోస్ని 3 టైమ్స్ రాయాలి, అంటే టోటల్ 6 జీరోస్ రాయాలి. సో మనకి ఎంత? 10 lakhs, 10 lakh సెంటీమీటర్ క్యూబ్. అంటే ఎప్పుడైనా మనము ఇక్కడ సెంటీమీటర్ అనేది చిన్న యూనిట్, స్మాలెస్ట్ యూనిట్ని గ్రేటెస్ట్ యూనిట్ మీటర్లో కన్వర్ట్ చేసేటప్పుడు డివిజన్ చేయాలి. అదే గ్రేటెస్ట్ యూనిట్ని స్మాలెస్ట్ యూనిట్ కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై చేసేస్తాం. 1 మీటర్ 100 సెంటీమీటర్ అయితే 2 మీటర్స్ని 200 అంటాం, అంటే 2 ఇంటూ 100 అంటాం. గ్రేటెస్ట్ యూనిట్ని స్మాలెస్ట్ యూనిట్ కన్వర్ట్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి, స్మాలెస్ట్ యూనిట్ని గ్రేటెస్ట్ యూనిట్లో కన్వర్ట్ చేసినప్పుడు డివిజన్ చేయాలి. సో 27,000ని 10 lakhsతో నేను డివిజన్ చేస్తే అది మీటర్ క్యూబ్లో కన్వర్ట్ అవుతుంది. చూడండి, 3 zeros will get cancelled, we will get 27,000ని ఇలానే ఉంచండి. నెక్స్ట్ క్యాన్సిలేషన్స్కి మనకు వస్తుంది. సో ఎల్బిహెచ్ అంటే ఏంటి? 7.2 ఇంటూ 5.4 ఇంటూ 1.8 బై 27/1000. ఈ 27/1000 అనేది వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్స్. చూడండి, మనము 7.2 మీటర్స్ని మనం 72 మీటర్స్ అని కూడా, 72/10 మీటర్స్ లాగా కూడా రాయొచ్చు. ఎందుకు? 1 పాయింట్ ఉంది కాబట్టి. ఈ పాయింట్ నేను రిమూవ్ చేస్తే డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది కాబట్టి డినామినేటర్లో 1 జీరో రాసుకోవాలంటే అది 10 అవుతుంది. 5.4 మీటర్స్ ఏమవుతుంది? 54/10 మీటర్స్ అవుతుంది. 1.8 మీటర్స్ ఏమవుతుంది? 18/10 మీటర్స్ అవుతుంది. దీన్నే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, 72/10 ఇంటూ 54/10 ఇంటూ 18/10 బై 27/1000. సో న్యూమరేటర్లో 72 ఇంటూ 54 ఇంటూ 18/10 ఇంటూ 10 100, 100 ఇంటూ 10 is 1000 బై 27/1000. సో దీన్ని క్యాల్కులేట్ చేద్దాం. సో 72 ఇంటూ 54. సో చెప్పాను కదా, ఒక ఫ్రాక్షన్ని డివిజన్ చేయాలంటే ఫస్ట్ దీన్ని న్యూమరేటర్లో పంపించాలి. పంపిస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది కదా. సో రెసిప్రోకల్ అవుతే ఏమవుతుంది చూడండి, ఒక నిమిషం. సో 72 ఇంటూ 54 ఇంటూ 18/1000 ఇంటూ 27/1000కి రెసిప్రోకల్ ఏంటి? 1000/27. 1000 విల్ గెట్ క్యాన్సల్డ్. మీకు మిగిలేది ఏంటి? 72 ఇంటూ 54 ఇంటూ 18/27. 27 and 72 9 టేబుల్ చూడండి. 9 3s are and 9 8s are, 3 1s are, 3 6s are. సో టోటల్ మల్టిప్లై చేస్తే 8 6s are 48. 48 ఇంటూ 54 మల్టిప్లై చేయండి. 48ని 54 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చెక్ చేద్దాం. సో 48 ఇంటూ 54
32, 4 4s are 16, plus 3 is 19, 5 8s are 40, 5 4s are 20, 24. So 2952. సో 2592 క్యూబ్స్ని నేను క్యూబికల్ బాక్స్లో వీ కెన్ ఫిట్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1. We'll move to the next question, that is the total number of right angles in the English letters H and E is. సో హెచ్ అండ్ ఈలో ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయి? సో ఫస్ట్ రైట్ యాంగిల్ అంటే ఏంటో చెప్తాం. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు వాటి మధ్య యాంగిల్ అనేది 90 degrees ఉంటే దాన్నే మనం రైట్ యాంగిల్ అని అంటాం. అంటే టూ లైన్స్ ఎలా ఇంటర్సెక్ట్ అవ్వాలి? 90 degrees దగ్గర ఇంటర్సెక్ట్. టూ లైన్స్ ఎలా అయినా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, కానీ అది ఒకవేళ 90 degrees దగ్గర ఇంటర్సెక్ట్ అయితే వాటిని మనం రైట్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ హెచ్లో ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఇది రైట్ యాంగిల్, కార్నర్ ఏదైనా అది రైట్ యాంగిల్ అవుతుంది. మీ ఇంట్లో అబ్జర్వ్ చేయండి, మీ రూమ్ కార్నర్స్ అన్నీ 90 degreesలోనే ఉంటాయి. సో 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ రైట్ యాంగిల్స్. అదే ఈలో ఎన్ని ఉన్నాయి? సో ఈలో 1 2 3 4, ఇక్కడ కూడా 4 ఉన్నాయి. టోటల్ నెంబర్ అన్నాడు కదా, యాడ్ చేయండి. 4 + 4 is 8. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 4. చూడండి, మనకి కొన్ని నెంబర్ ఆఫ్ లైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి మనకి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటంటే ఏవైనా టూ లైన్స్కి కామన్ పాయింట్ ఉంటే దాన్ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అంటే ఇప్పుడు ఈ టూ లైన్స్ ఉన్నాయి చూడండి, టూ లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, అక్కడ మీట్ అవుతున్నాయి, కాబట్టి వీటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. పర్పెండిక్యులర్ లైన్స్ అని ఉంటాయి. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి అంటే ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలి, అది కూడా 90 degrees దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అవ్వాలి. అలాంటి లైన్స్ని మనం పర్పెండిక్యులర్ లైన్స్ అని అంటాం. ఇలా కూడా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, ఇది కూడా 90 degrees అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ అని ఉంటాయి. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి అంటే టూ లైన్స్ మధ్య అసలు కామన్ పాయింటే ఉండదు, అండ్ ఆ రెండు లైన్స్ ఎలా పాస్ అవుతాయి అంటే వాటి యొక్క మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అలాంటి లైన్స్ని మనం ప్యారలల్ లైన్స్ అని అంటాం. ఏవైనా టూ లైన్స్కి అసలు కామన్ పాయింటే ఉండదు, అండ్ ఆ టూ లైన్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో పాస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, టూ లైన్స్ అనేవి ఇలా వెళ్తున్నాయి. ఈ టూ లైన్స్ మనం ప్యారలల్ లైన్స్ అనం. ఎందుకు? చూడండి, వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఏదో ఒక దగ్గర ఎక్స్టెండ్ చేస్తే ఏదో ఒక దగ్గర ఆ టూ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి అని అర్థం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది లైన్స్. నెక్స్ట్ క్వశ్చన్. The perimeter of square is 120 centimeters. The length of a rectangle is 2 times of the side of the square. The perimeter of the rectangle is 156 centimeters. What is the difference between the areas of the rectangles and the square? మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది ఏరియాస్ ఆఫ్ ది రెక్టాంగిల్ అండ్ ద స్క్వేర్. ఏరియాస్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియాస్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఈజ్ L into B square. Area of square formula is side into side. ఫస్ట్ మనకి లెంత్, ఇప్పుడు సైడ్ కావాలి, లెంత్ కూడా కావాలి. మనకి ఇక్కడ ఇచ్చింది డైరెక్ట్గా, అసలు వాళ్ళు మనకి మెజర్మెంట్సే ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా ఇచ్చారు. పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఇచ్చాడు. ఈ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ నుంచి నేను సైడ్ కనుక్కోవాలి. సో పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? 4 ఇంటూ సైడ్. 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆ 4 సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చేది పెరిమీటర్. ఏరియా అంటేనేమో లోపలిది, ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్. పెరిమీటర్ అంటే అవుట్ సైడ్ దీస్ 4 లైన్స్. ఓకే. పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఈజ్ 4 ఇంటూ సైడ్. సో 4 ఇంటూ సైడ్ అనేది మనకి ఎంత అనేది ఇవ్వలేదు, కానీ ఓన్లీ పెరిమీటర్ అనేది ఇచ్చాడు.
Okay, so perimeter of the square is how much? 120 and 4 into side. సో సైడ్ కనుక్కోవాలంటే నేను 120ని ఇటు పంపించాలి. చూడండి ఇక్కడ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతున్న నెంబర్ని నేను అటు పంపించినప్పుడు అది డివైడ్ అవుతుంది. సో దీన్నే ఫస్ట్ నేను ఇలా రాసుకుంటాను, 4 ఇంటూ సైడ్ ఈక్వల్స్ టు 120 అని రాసుకుంటాను. ఇంటర్చేంజ్ చేసా, ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్కి ఇంటర్చేంజ్ చేసా కంప్లీట్గా. సో నెక్స్ట్ నేను 4ని ఇటు పంపిస్తే 4 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతున్న నెంబర్ని నేను ఆర్హెచ్ఎస్కి పంపిస్తే ఆర్హెచ్ఎస్లో ఉన్న నెంబర్ తోటి డివైడ్ అవుతుంది. సో 4 1s 4 3s 12, దట్ ఈస్ 30 సెంటీమీటర్స్ వచ్చింది మనకి. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈస్ 30 సెంటీమీటర్స్. సో నేను ఏరియా ఈజీ కనుక్కోవచ్చు ఇక్కడ. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈస్ 30 ఇంటూ 30. సో ఎంత? 3 3s are 9, 2 zeros పెట్టుకుంటే సెంటీమీటర్ స్క్వేర్ అని రాసుకోవాలి ఏరియా కాబట్టి. నెక్స్ట్ మనకి స్క్వేర్ది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రెక్టాంగిల్ కనుక్కుందాం. సో రెక్టాంగిల్కి ఏమి ఇచ్చాడు చూడండి, ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 2 times ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అన్నాడు. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎలా ఉంది? లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంట ఈజ్ 2 times, టైమ్స్ అంటే ఇంటూ 2 times ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. స్క్వేర్ యొక్క సైడ్ మనకి 30 సెంటీమీటర్స్ వచ్చింది కదా, 2 times ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అంటే 30. సో L ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 30 60 సెంటీమీటర్ అవుతుంది. లెంత్ మనకు వచ్చేసింది 60 సెంటీమీటర్స్ అని. నెక్స్ట్ బ్రెడ్త్ ఎలా కనుక్కోవాలో చూడండి, పెరిమీటర్ ఇచ్చాడు, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇచ్చాడు కదా, దానితో మనం బ్రెడ్త్ కనుక్కోవచ్చు. చూడండి పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 156 సెంటీమీటర్స్ అండ్ 2 ఇంటూ లెంత్ ఎంత? 60 ప్లస్ బ్రెడ్త్ లేదు, మనం అదే కనుక్కోవాలి కాబట్టి బి యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. దీన్నే నేను ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్ని కంప్లీట్గా ఇంటర్చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సో అలా చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 156. సో ఇక్కడ 60, ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది కదా, మల్టిప్లై అవుతున్న నెంబర్ ఆర్హెచ్ఎస్కి పంపిస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది కదా. సో 156/2 ఎంత? 2 1s 2 7s are 14, రిమైండర్ ఈజ్ 1, 16 అవుతుంది. 2 8s are 16. సో 60 ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 78. నెక్స్ట్ ఇక్కడ 60 పాజిటివ్ నెంబర్ యాడ్ అవుతున్న 60ని మనం ఆర్హెచ్ఎస్కి పంపిస్తే అది ఆర్హెచ్ఎస్లో ఉన్న నెంబర్తో సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 78 - 60, 78 - 60 ఈజ్ హౌ మచ్? 18 సెంటీమీటర్. సో మనకి లెంత్ బ్రెడ్త్ వచ్చింది. సో మనకి ఏరియా కనుక్కోవడం ఈజీ అవుతుంది కదా. సో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఈజ్ 60 and breadth is 18. So complete we will get 18 6 are how much? 18 6 are 108 and 0 as it is రాసేసుకోండి. సెంటీమీటర్ స్క్వేర్ 1080 సెంటీమీటర్ స్క్వేర్ is the area of the rectangle. Area of square is 900 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ వాడు ఏమంటున్నాడు? డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 1080 minus 900 how much? 0 8 10 minus 9 is 180. So 180 centimeter square is the difference between the areas of the rectangle. I hope you understood this question. Next we'll move to the next question. This question is from data handling. చూడండి, the marks obtained by 25 students in a test are given below. ఇవన్నీ స్టూడెంట్స్ యొక్క మార్క్స్, 25 స్టూడెంట్స్ యొక్క మార్క్స్. మనకేం కనుక్కోమంటున్నాడు? హౌ మెనీ స్టూడెంట్స్ అప్టైన్డ్ మార్క్స్ బిట్వీన్ 55 and 75. బిట్వీన్ అన్నాడు. బిట్వీన్ అంటే మీనింగ్ ఏంటి అంటే 55ని 75ని ఇంక్లూడ్ చేయొద్దు. ఇంక్లూడ్ చేయకుండా మధ్యలో వచ్చే నెంబర్స్, 55కి 75కి మధ్యలో వచ్చే నెంబర్స్ ఏంటి? 56 57 58 59 లైక్ దిస్ సో ఆన్ టిల్ 74 మాత్రమే. ఈ 55 75ని ఇంక్లూడ్ చేయొద్దు బిట్వీన్ అన్నాడు కాబట్టి.
ఒకవేళ ఫ్రమ్ అంటే ఇంక్లూడ్ చేయొచ్చు, బిట్వీన్ అంటే ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేయొద్దు. సో ఇప్పుడు చూద్దాము ఈ నెంబర్స్ మధ్యలో ఉన్న మార్క్స్ ఎంతమందికి వచ్చాయి. 54 ఈ మధ్యలో ఉందా, లేదు. 68 ఉంటుంది. 42 నో. 71 ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 55 and 75. 56 ఎస్. 62 ఎస్. 71 ఎస్. 75 78 నో. ఇట్ ఈస్ ఎక్సీడింగ్ ది 75 అంటే 75 తర్వాత వస్తుంది. 51 నో. 55కి ముందు వస్తుంది 51 కాబట్టి నో. 72 ఎస్. 53 నో. 44 నో. 48 ఎస్. 47 నో. 64 yes. 41 no. 57 yes. 89 yes. 53 no. 84 yes. 57 yes. 45 no. 48 no. 52 no. 62 yes. సో ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 we are getting. Once again check. Anywhere we have taken extra numbers here. Here 84. So 84 is not in between 55 and 75. 84 అనేది 75 తర్వాత వస్తుంది. సేమ్ విత్ 89 ఆల్సో. సో ఇలా కన్ఫ్యూజన్ లేకుండా మీరు చూసుకోవాలి. సో మనకి ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇప్పుడు మనం ఈ 2 నెంబర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే మనకు 13 వచ్చింది కదా ఆన్సర్. ఆ 13 కూడా ఉంది ఇక్కడ. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీ క్వశ్చనే కానీ జాగ్రత్తగా చూసి చేయండి. నెక్స్ట్, the following tables shows the number of the books sold by a shopkeeper in 6 days of a week. 6 days of a week అంటే వీక్లో 6 డేస్లో షాప్ కీపర్ ఎన్ని బుక్స్ అమ్మాడు అనే డేటా మనకి ఇచ్చాడు. సో డేస్ సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, నెంబర్ ఆఫ్ ది బుక్స్ సోల్డ్ ఇన్ ఈచ్ డే. సండే రోజు 65, మండే రోజు 40 బుక్స్ అమ్మాడు, ట్యూస్డే రోజు 30 బుక్స్ అమ్మాడు, వెనస్డే రోజు 50, థర్స్డే రోజు 20, ఫ్రైడే రోజు 70. క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ బై ది షాప్ కీపర్ ఆన్ సండే, మండే అండ్ థర్స్డే and the total number of the books sold on Friday and Wednesday. అంటే ఫస్ట్ మనం టోటల్ నెంబర్ ఆఫ్ ది బుక్స్ సోల్డ్ బై షాప్ కీపర్ ఆన్ సండే. సండే ఎన్ని బుక్స్ అమ్మాడు, 65 అమ్మాడు. మండే రోజు 40, థర్స్డే రోజు 20 అమ్మాడు. ఇటు యొక్క టోటల్ చేస్తే ఎంత వస్తుంది, 6 + 4 10, 10 + 2 is 12, 125 బుక్స్ అమ్మాడు. నెంబర్ ఆఫ్ ది బుక్స్ సోల్డ్ ఇన్ సండే, మండే అండ్ థర్స్డే. నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ది బుక్స్ సోల్డ్ ఆన్ ఫ్రైడే అండ్ వెనస్డే. వెనస్డే 70, ఫ్రైడే రోజు 70 అమ్మాడు, వెనస్డే రోజు ఏమో 50 అమ్మాడు. సో టోటల్ ఎంత, 120. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత వస్తుంది, 5. ఓకే, సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ప్యాటర్న్స్ నుంచి వచ్చింది. చూడండి, 2 × 1 అంటే 2, 3 × 2 అంటే 6, 5 3s are 15, 7 4s are 25 ఇలా ఇచ్చాడు. సో ఈ నెంబర్ ఏంటో మనకు తెలియదు. సమ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 9 సో దట్ వీ విల్ గెట్ దిస్ వన్. ఈ నెంబర్ ఏంటి, ఎలా కనుక్కోవాలి మనం, ముందు ఇచ్చిన డేటా ఉంది కదా, ఈ డేటాని యూజ్ చేసి మనం ఈ నెంబర్ కనుక్కోవచ్చు. అంటే ఈ ఇచ్చిన డేటా ఏదైనా రిలేట్ ఉందా అనేది మనం కనుక్కోవాలి. చూడండి, నాకు 2 తప్ప మిగతావన్నీ ఆడ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే ఆడ్ నెంబర్ అవుతుందా, కానీ ఆడ్ నెంబర్స్లో మళ్ళీ ఈవెన్ నెంబర్ ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. మనకి ప్రైమ్ నెంబర్స్ అని ఉంటాయి. సో ప్రైమ్ నెంబర్స్లో ఓన్లీ వన్ నెంబర్ మాత్రమే ఈవెన్ నెంబర్ ఉంటుంది, అదే 2. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఓన్లీ. సో ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అని తెలుస్తుంది. 19 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి, 20యా, కాదు. 21 కాదు. 22 నో. 23 ఎస్. ఎందుకు నేను 20, 21, 22 కాదన్నా, 20కి నాకు ఫ్యాక్టర్స్ చాలా వస్తున్నాయి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. 2 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ 4 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
సేమ్ విత్ 21 ఆల్సో 1, 3, 7 అండ్ 21. 22 కూడా 1, 2, 11 అండ్ 22. వీటికి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్స్ మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఈ 23కి మాత్రం 1 అండ్ 23 మాత్రమే ఉన్నాయి ఫ్యాక్టర్స్. కాబట్టి 23 ఈజ్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. సో 23ని 9తో మల్టిప్లై చేస్తే వచ్చేదంత 9 2s are 18, 18 plus 2 is 20, 207. 23 and 27, 207. కొన్నిసార్లు కన్ఫ్యూజన్ చేయడానికి వాళ్ళ ఆప్షన్స్ ఏదైనా ఒక ఆప్షన్లో ఇలా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. 23 into 225 అని కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి పెట్టాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద క్వశ్చన్స్ విచ్ we discussed today. Thank you for watching this video.